చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంగీత దర్శకులు, గాయకులు, రైటర్ ఆదిత్యారామ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి అసలు వాళ్ళ వారి లైఫ్లో పాడటం ఎలా మొదలు పెట్టారు, ఏంటి, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పాటలు పాడాను అని చెప్తున్నారు, అసలు ఎవరి దగ్గర పాడారు, ఏంటి, ఎటువంటి పాటలు వారు రాయటం జరిగింది, అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే విజేత గారు. ముందుగా ఒక పాటతో ప్రారంభిద్దాం. వినాయకుడికి సంబంధించిన పాట ఏదైనా పాడతారా? వెరీ గుడ్. ఏదేనండి పాడతాను, కంపల్సరీ పాడతాను. నా మనసులో ఉంది, మీరు అడిగారు చెప్తాను. పంపా గణపతి పరమదయానిధి పరమాత్మా శరణం. పంపా గణపతి పరమదయానిధి పాదబలం తరణం. మంగళ గణపతి మంగళ గణపతి సుందర సురపతి. మంగళ గణపతి సుందర సురపతి అంగబలం తరణం. కాంచన గణపతి పరమదయానిధి పరమాత్మ శరణం. విఘ్న వినాయక విమల వినాయక శరణం తవ చరణం. పంపా గణపతి మమరి సరి మపదరి సదా దరి దస పద మపరి మరి స మమరి సరి మపద రి సదా దరి దస పద మపరి మరి స మమరి సరి మపద రి సదా దరి రి దస స పద ద మపరి మరి స మమరి సరి మపద రి సదా దసరి మరి మరి స దరి స దారి స దరి రి దస స పద ద మపరి మరి స సరి మరి మప దద స సరి పదస. పంపా గణపతి పరమదయానిధి పరమాత్మా శరణం. విఘ్న వినాయక శరణం శరణం పరమాత్మా. గం గణపతయే నమో నమః నమో నమః. అద్భుతం, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. ఎలా మొదలైంది మీ పాటల ఈ ప్రస్థానం? ఫస్ట్ ఇంటర్వ్యూ మీ దగ్గరే చెప్తున్నాను. ఏంటంటే యాక్చువల్గా నాకు ముందు మాట సరిగ్గా వచ్చేది కాదు, నత్తిగా మాట్లాడి. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల స్క్రోలింగ్ అయిపోతుంది మాట్లాడుతుంటే. బికాస్ ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ ఆఫ్ ఇన్ ఒరిస్సా. అప్పుడు మా అమ్మ నాన్నగారు ఏమొచ్చు, నాకు తల్లిదండ్రులు నాకు వారే గురుదైవాలు. మా తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్నాను. మా మదర్ ఫాదర్ మాది వైణిక ఫ్యామిలీ, వైణికులు, కవులు, గాయకులు అండ్ దేవి ఉపాసకులు అన్నమాట. సో చిన్నప్పుడు ఏవో కిషోర్ కుమార్ పాటలు ఇవన్నీ పాడుతుండే, ఆటల్లో చిల్లరగా తిరుగుతుంటూ, అంటే అందరూ పాడుతున్నారు మా ఇంట్లో, వేణు వాయిస్తారు, నాకు అలా పాడాలి ఉందని. ఏం చేయాలో తెలియదు, నీకు మాట సరిగ్గా రాదు. అందరు చిన్నపిల్లలు వెక్కిరించేవారు నత్తిగా, అంటే అదో రకంగా అంటుకునేది, మాటే మాట్లాడలేదు, ఏంటి వస్తున్నాయి. అప్పుడు నా బాధను చూసి మా ఫాదర్ మదర్కి చెప్తే వాళ్ళు ఏం చేశారంటే, ఒక ఫైన్ డే, ఒక ఫ్రైడే నాడేమో వచ్చి తలస్నానం చేసుకొని రమ్మని అరేంజ్ చేస్తారా. తేనెలో ఒక ఏదో ఒక స్టిక్ లాంటి చిన్న పుల్ల లాంటిదే పెట్టారు. పెట్టి ఏంటో కళ్ళు మూసుకొని నాలుగు తెరవమన్నారు. నాకు భయం వేసింది. ఏం చేస్తున్నావు అమ్మా, నువ్వు ఏం చేస్తున్నావు అంటే, మా ఫాదర్ అన్నారు, ఏం అవదరా నువ్వు కూర్చో, నువ్వు పాడాలన్నావు అన్నారు. నువ్వు పాడాలా అంటే, నేను పాడాలి అంటే, నేను చెప్పింది వింటే అడకు, క్వశ్చన్స్ వైకు విను అని. కానీ అప్పుడు కళ్ళు మూసుకుని ఒక పక్క ఒక కన్ను విప్పి ఇలా చూస్తున్నాను. నువ్వు అసలు కళ్ళు ఇప్పకూడదు అన్నారు. ఏం చేస్తున్నావు అంటే, ఏం భయం లేదు అంటే సంథింగ్ అంటే. అప్పుడు ఐ థింక్ షీ మైట్ హ్యావ్ రిటర్న్ సమ్ బీజాక్షరస్ బట్ షీ డిడెంట్ ఇన్ఫార్మ్ మీ. నాకు చెప్పలేదు, నాన్నగారు కూడా చెప్పలేదు, ఇవన్నీ చెప్పకూడదు. ఏంటి రాసారు తెలియదు, కానీ నాలుగు మీద తేనెతో రాశారు. ఇక నువ్వు బాగా పాడతావు అంటే, నిజంగా పాడతానమ్మా అంటే. ఆ తర్వాత ఒక 10 days 15 days అయిపోయింది. అనుకోకుండా వాయిస్లో ఒక చేంజింగ్ వచ్చింది.
ఆ తర్వాత ఏమొచ్చింది రెగ్యులర్గా వాళ్ళు సజెషన్ ఏం చేశారంటే ప్రణవనాదాన్ని ఎప్పుడు సాధన చేయి, ఆ ప్రణవనాదమే నీకు అన్నీ తీసుకొస్తుంది అన్నారు. సరే ఆ తర్వాత వచ్చిన తర్వాత మిరాక్యులస్గా క్లాస్లో అందరూ పాడలేంది నేను అకారం పాడేవాడిని. అదో రే 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 గ గ గ మ మ మ ప ప ప ద ద ద ని 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 స స స స స స ని 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 ద ద ద ద ప ప ప మ మ మ గ గ గ రే రే ఇది స్వరం అన్నమాట. నా నా అది సాధన చేస్తుంటే మిరాక్యులస్గా వచ్చింది. ఏంటి అని అడిగితే వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు. తర్వాత ఎక్కడ చెప్పొద్దన్నారు. ఇప్పుడు నా తల్లిదండ్రులు ఇద్దరు లేరు కాబట్టి ప్రామిస్ని ఇచ్చేసేసి బ్రేక్ చేసి చెప్తున్నా, ఎక్కడ చెప్పొద్దన్నారు, చెప్పలేదు. సో ఈ విధంగా నాకు పాట వచ్చింది. తర్వాత మెల్లిమెల్లిగా ఇంట్రెస్ట్ పుట్టి తర్వాత ఏమొచ్చింది మా వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలే. రీసెంట్గా ఇది మనం ఫస్ట్ ఇంటర్వ్యూ మీ దగ్గర చెప్తున్నాను. ఈ క్వశ్చన్ అడగడం నాకు బాగా నచ్చింది, ధైర్యం చేసి చెప్పాను. ఎందుకంటే ప్రామిస్ పెట్టుకున్నారు చెప్పొద్దు ఇవన్నీ అన్నారు. ఆ తర్వాత వీణ నాకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల వోకల్ మ్యూజిక్ విజయనగరం ఏంటి విజయనగరంలో మహారాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్లో డిప్లొమా చేశాను. ఆ తర్వాత తిరుపతిలో వచ్చి ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్లో డిగ్రీ ఇన్ మ్యూజిక్ చేశాను. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. తర్వాత మా ఫ్రెండ్స్ అందరు పిహెచ్డి అంటే నాకు వద్దు, పిహెచ్డీలు ఉద్యోగం కోసం తప్ప ఇవన్నీ సర్టిఫికేట్లు, బట్ ప్రాక్టికల్ కావాలంటే ఐ మస్ట్ హ్యావ్ టు ప్రాక్టీస్. ఐ యూస్ టు ప్రాక్టీస్ ఫర్ 6 hours. ఇప్పుడు చేయట్లేదు, 6 hours చేసేవాడిని. తర్వాత ఏమో వచ్చాను. ఆ తర్వాత అలా ఇంట్రెస్ట్ వచ్చి దేశ విదేశాల కచేరీలు చేస్తూ సంగీతం ఎక్కువగా చేసేవాడిని. సంగీత కచేరీలు హిందీ మన గజల్స్ భజన్స్ ఒక తెలుగువాడు అయింది దుబాయ్లో ఆస్ట్రేలియాలో జెండా పాతి వచ్చాం గజల్స్ అన్నమాట. ఎవరు మన జగదీష్ సింగ్ అండ్ దాని పేరు ఏంటి గులాం అలీ ఖాన్ వీళ్ళందరికీ పాడేమాట. ఆ తర్వాత అనుకోకుండా సినిమాలో రావడం, సినిమాలో ఇంట్రడ్యూస్ చేయడం. నాకు 30 years ఇండస్ట్రీ పృథ్వీ కమెడియన్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, నా పక్కనే ఉండేవాడు. నేను ఓంకార సాధన చేస్తుంటే విన్నాడు. సో అవన్నీ విన్న తర్వాత చాలా ఇంట్రెస్ట్ పుట్టి అడిగి ఒకరోజు ఎందుకో తీసుకెళ్ళాడు. బట్ ఆయన ఏమి ఛాన్స్ పాట ఇవ్వండి అని నేను చెప్పలేదు. బట్ ఆయన ఏమన్నాడంటే ఇతను సో అండి మ్యూజిక్లో ఎంఏ బాగా పాడతాడని చెప్పి ఆయన వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు వెళ్ళిపోతాడు. నేనే ఉండే సార్ వస్తాను సార్ నమస్కారం. ఆయన ఉండి భయ్యా ఏమైనా పాడతావా అంటే ఏదో హిందీ భజన్ పాడారు. ఇమ్మీడియట్గా ఒకే దెబ్బతో బూర్ల గంపలో పడినట్టుగా వెంటనే నెక్స్ట్ డే అనుకోకుండా మెడ్రాస్ ఫ్లైట్లో జెట్ ఎయిర్వేస్లో ఫ్లైట్లో వెళ్ళి పాడి రావడం నాకు అది క్రెడిట్. ఆహా అని సినిమా జగబద్ ఆహ్వాన మంది అందం ఆహా పహరాలే దాటి వచ్చి దాటి మెచ్చ ఆహా ఇహ చూసుకో చెలరేగే తరహా ఆహా ఆహ్వాన మంది అందం ఆహా. మా నాగార్జున గారు దాని ప్రొడ్యూసర్ గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ అన్నమాట. తర్వాత చాలా సినిమాలు పాడాను. అయితే ఈయన పరిచయం చేయడం వల్ల వందే మాత్రం శ్రీనివాస్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట. ఆ తర్వాత కేరళ ఇవన్నీ తిరిగాను. అనుకోకుండా మిగతా కేరళలో కూడా విలన్గా యాక్ట్ చేశాను. అదే మన కన్నడలో దేవుడు బేగబాగా అని సినిమాలో విలన్గా చేశాను. అంటే ఇప్పుడు పర్సనాలిటీ చూస్తే పెద్దగా తెలియదు, ఒక ములంకాయలాగా ఉన్నాను. అప్పుడు మంచి ఫిజిక్లో ఉండేవాడిని, జుట్టు ఇంకా ఎక్కువ ఉండేది. సో విలన్గా చేశాను, 6 పాటలు రాశాను, యాక్టింగ్ చేశాను. తర్వాత అనుకోకుండా నా ఫ్రెండ్ నాగరాజ్ అని గుంటూరులో ఉంటాడు. లాభం లేదు నీకు, ఇలా లాభం లేదని చెప్పి ఎర్రంశెట్టి హాయ్ నాగరాజు ఏమొచ్చి ఆయన పవన్ కళ్యాణ్ తాలూకా పర్సనల్ రాంబాబు గారిని పరిచయం చేశాడు. ఇతను బాగా పాడుతున్నాడు, ఎక్కడి నుంచి ఒరిస్సా నుంచి వచ్చాడు, చాలా చోట్ల పాడాడు గట్రా ఏమిటని చెప్తే ఆ రాంబాబు గారు ఏమొచ్చి స్వామినాయుడు గారి అని పరిచయం చేశారు. బ్లడ్ బ్యాంక్లో ఉంటారు. అక్కడి నుంచి నా పంట పడినట్టుగా ఇప్పుడు వాళ్ళ చిరంజీవి గారి ఆస్థాన విద్వాంసు నేను. చిరంజీవి గారికి అంటే స్టార్ మెగా స్టార్ చిరు మెగా స్టార్ అని పాట పాడాను, కవితలు రాశాను. రామ్ చరణ్ కూడా పాడారు. అంటే రామ 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 రాములో రాములో రామ 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 రాములో రామదూత చరణాలు నువ్వు తాకరు మెగాస్టార్ చిరంజీవి తనయుడు సురేఖ సుపుత్రుడు నువ్వు సూపర్ హీరో రామ రామ రామ్ బోలో రామ్ మెగాస్టార్ పవర్ స్టార్ ఫిల్మీ స్టార్ గ్లోబల్ స్టార్ వీళ్ళందరికీ పాడాను పవన్ కళ్యాణ్ గారికి. సో ఆ చిరంజీవి గారి పరిచయం అవ్వడం కారణం అంటే నాగరాజు తర్వాత రాంబాబు నుంచి మన బ్లడ్ బ్యాంక్లో స్వామినాయుడు గారు. సో ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు అసలైన విషయం చెప్తాను. ఇప్పుడు ఏంటంటే
నా కొంచెం నా లెవెల్ పెరిగిందనే పెంచారని చెప్పాలి. మీరు ముళ్ళపూడి కృష్ణ సత్యనారాయణ మూర్తి గారి పేరు విన్నారా? విన్నారు కదా, ప్రముఖ ఆస్ట్రాలజర్, ఆధ్యాత్మికవేత్త, ప్రొఫెసర్, డాక్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆయన చూశారు. చూసిన తర్వాత నువ్వేంటి ఎక్కడ చూసినా ఎక్కిన మెట్టి ఎక్కుతున్నావు దిగుతున్నావు, ఏం చేస్తావు, నీకు ఇంత టాలెంట్ ఉంది, నీకు ఇన్ని అవార్డ్స్, నాకు ఒరిస్సాలో వచ్చింది కానీ ఇక్కడ ఎవరు నాకు అవార్డు ఇవ్వలేదు, తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు నన్ను గుర్తించలేదు, ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు, లాభం లేదని అనుకుని చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను. ఈయన ఇలా కాదని చెప్పారు. తర్వాత ఫస్ట్ టైం వచ్చి మన కర్ణాటకలో ఒక పెద్ద ఆశ్రమంలో ఆయన మాణిక్ మహారాజ్ గురువు గారు ఉన్నారు. దానికి పాడించడానికి తీసుకువెళ్తే పాడుతూ ఉంటే స్విచ్ ఆఫ్ చేసేసారు. స్విచ్ ఆఫ్ చేసిస్తే నేను చాలా హోప్లెస్ అయిపోతే అతను ఏమో చెప్పారు, ఏమయ్యా నువ్వు ఇంత హోప్లెస్గా ఉన్నావు అంటే, లేదు సార్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు కర్ణాటకలోని, వాళ్ళు పాడుతుంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, స్విచ్ ఆఫ్ చేశారంటే నేను అప్పుడు వెంటనే జస్ట్ ఉండు ఒక నిమిషం అంటే, సార్ నేను వెళ్ళిపోతాను, ఆశ్రమంకి వెళ్ళిపోతాను, అక్కడికి నువ్వు రూమ్ ఇచ్చారు కదా వెళ్ళిపోతా అంటే, ఒక నిమిషం ఉండని ముఖేష్ అంబానీ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి కానీ వెంటనే ఆ ఫోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి ఇమ్మీడియట్గా వాళ్ళంతా షేక్ అయిపోయారు. నేను ముఖేష్ అంబానీ బాత్ కర్ రహా ముంబై సే అంటే, ఎవరంటే ఇతను అన్నారు, ముందు ఎవరో చెప్తాను మాట్లాడంటే ముఖేష్ అంబానీ. ఎవరో తెలీదా? నాకు తెలియడం కాదు, అక్కడ ఆయన ఆర్గనైజర్స్ నన్ను పాడించకపోతే ఈయన ఏంటి ముఖేష్ అంబానీ గారికి డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఆ కన్సర్న్ వెర్షన్కి ఇస్తే, ఎవరు సార్ ఇప్పుడు బిజీగా ఉన్నాం సార్, ఎవరు మాట్లాడతారంటే, నువ్వు మాట్లాడి ఎవరో తెలుస్తుంది, ఎవరు నేను చెప్పక్కర్లేదు అనమాట. మాట్లాడారు ముఖేష్ అంబానీ మేము బాత్ కర్ రహా ముంబై సే. ముఖేష్ అంబానీ అని తెలియప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే అందరూ తెలుసు కదా. ఒక్క షాట్ షేక్ ఎవరు ఏమైతే, నువ్వు ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు తీసుకొస్తే ఆయన ఎవరు మామూలుగా ఎవరిని తీసుకురారు కదా, ఏదో టాలెంట్ ఉండి తీసుకొస్తారు, ఆయన దేవుడి దగ్గర పాడడానికి మీరు అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు ఇవ్వండి అంటే, సార్ మీరు చెప్తే ఇవ్వకపోయింది సార్ అంటే, బాబు రాని ఆయన పాడదు కదా పాడించారు. అదేమొచ్చి అది కూడా కర్ణాటక ఆశ్రమం గురువు గారు మాణిక్ మహారాజ్ అని ఆయన గురువు గారు అన్నమాట. నా 7వ తరం అన్నమాట. ఆయన ఇప్పుడు దత్తాత్రేయ మాణిక్ మహారాజ్ వంశం పారంపర్యం. అది హిందీ పాటే. అది ఏం పాట ఏంటంటే, ఆయన గురించి రాసిందే ఇది. ఎక్కడ పాడిన నా ఓన్ కవిత్వం, సినిమా పాటలు ఏం పాడం, సినిమాలో ఉన్నవి కాదు, నా క్రియేటివిటీ అంతా. అప్పటికప్పుడే క్రియేట్ చేసుకుంటారా? పాడి క్రియేట్ చేసి రాసేయడమే. మన సాహిత్యంలో కూడా ఉంది, వాగ్గేయకార అవార్డు ఉంది కదా. సంగీత రత్న అవార్డు ఉంది, వాగ్గేయకార అవార్డు ఉంది, ఆస్ట్రేలియన్ మినిస్టర్ అవార్డు ఉంది, బెస్ట్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఉంది. చిన్న చిన్న అవార్డ్స్ ఉన్నాయి, అంటే ఆ గలీల్లో ఇస్తుంటారు కదా చిన్నవి, అవి పెద్దగా పట్టించుకోవట్లేదు. సరే, అది అయిన తర్వాత విచిత్రం ఏంటంటే, ఆయన బ్లెస్సింగ్స్ కోసం అని ఆ మాణిక్ మహారాజ్ గారి కోసం అందరూ పరితపిస్తూ చూస్తూ బాగుంటుంది, ఆయన దృష్టి పడితే బాగుంది ఇలా చూస్తుంటారు. అటువంటి నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత ఆయన ఉండమని చెప్పారు. అంటే నన్ను ఎందుకు ఉండమన్నారంటే, వెళ్ళిన తర్వాత ఆయనకేమొచ్చి కవర్ ఇచ్చారు, అమౌంట్ 5000 రూపీస్ కవర్ ఇచ్చారు, ప్రసాదం గట్రా అన్ని ఇచ్చారు. ఆయన స్వహస్తాలతో నాకు దండ వేసి బ్లెస్ చేసి సన్మానం చేశారు. అది నా దగ్గర ఉంది, మీకు పంపిస్తాను వీడియో. అయింది. లేటెస్ట్గా మళ్ళీ దానికి మించింది ఇంకోటి ఉంది. ఏం తెలిసినా గర్వంగా చెప్తున్నాను నేను. ఈయన 1 ఫైన్ డే ఎప్పుడు మాట్లాడుతుంటే కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడితే, ఆదిత్యరామ్ హాయ్ ఆదిత్యరామ్ హౌ ఆర్ యు మ్యాన్, హాయ్ పద్మవిభూషణ్ ఆదిత్యరామ్ హౌ ఆర్ యు అంటారు. ఆహా పద్మవిభూషణ, ఇంత పెద్ద అవార్డు వచ్చిందంటే ఫీల్ అవుతాను. ఎవరు ముళ్ళపూడి గారు. ఏంటి వాట్ ఈస్ థింగ్స్ ఆర్ గోయింగ్ గారు ఎలా ఉందో అంటే, ఏం సార్ మామూలే సార్ అంటే, నీతా అంబానీ మేడం గారు లైన్లో ఉన్నారు. సార్ నీతా అంబానీ మేడం, నాకు ఊహకు అందనిది. అవును అంటే, మేడం నమస్కారం మేడం అంటే, నమస్తే ఆదిత్యజీ హౌ ఆర్ యూ అంటే, ఐఎమ్ ఫైన్ అంటే, నాకు అసలు కల్లో కూడా ఊహించలేదు. నీతా అంబానీ మేడం అంటే మీరు యువర్ వరల్డ్ రినౌండ్ లక్ష్మీపుత్రి అండ్ వాట్ యు సే యూనివర్సల్ ఐకాన్. ఎన్ని సంస్థలు ఉన్నాయి, కల్చరల్ ఇది ఉన్నాయి, క్రికెట్ తలక టీమ్స్ ఏవో ఉన్నాయి, అది వేరే సంగతి వదిలేండి. ఆయన తర్వాత పాట వెంటనే అయితే, మేడం పాడతాను, ఒక పాట పాడతా అంటే, ఓకే ఇతను పర్మిషన్ ఇచ్చేసారు కదా మన ముళ్ళపూడి గారు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం భజే హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ శ్రీ రాధా కృష్ణ అనగానే your voice is wonderful, fabulous, you are singing very well with a lot of devotion. Thank you madam, very చాలా ధన్యవాదాలు అని చెప్పి అంటే ఆ తర్వాత ఏమొచ్చాను నేను అన్నాను మేడం అరే ఇన్ని నాకు అవార్డ్స్ వచ్చాయి, మీరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు, మీ ఇలా చీటికి వేస్తే మహామహులు వస్తారు, అలాంటి నా పాట విని మెచ్చుకోవడం అంటే అంత అదృష్టం అండి అంటే భారతరత్న అవార్డు వచ్చినంత ఫీల్ అవుతున్నాను మేడం అన్నాను. అంటే టక్మని ముళ్ళపూడి గారు ఏమనంటే నీతు మేడం మనం ఆయన నీతు మేడం అంటారు, ఆయన చాలా బాగా క్లోజ్ 40 years నుంచి. వీడంతా ఆశ్రమంలో ఆనంద మార్గం ఉంది చూడండి అక్కడ వెస్ట్ అంధేరిలోని ఆయన ఎవరంటే ప్రభాత్ రంజన్ సర్కార్ గారని గురువులు అన్నమాట, మహాగురువు. అతన్ని స్పిరిచువల్ నేమ్ ఏమొచ్చి ఆనందమూర్తి. ఎస్ వాళ్ళందరూ డిసైపుల్స్ వీళ్ళంతా ఈస్ట్ అంధేరికి వస్తుంటారు, ఆశ్రమం ఉంది. ఆశ్రమం ది యూస్ టు కమ్ అంబానీ గారు, ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, గోయింకా గారు, షీలా గోయింకా వీళ్ళంతా వస్తుంటారు. ఎవరు మన రిషి షెనక్, మహామహులు అంతా జైగాంటిక్ పర్సనాలిటీస్ అందరూ వస్తారన్నమాట. సో ఆ మహద్భాగ్యం ఇతను నాకు కల్పించారు. అక్కడ ఎప్పుడు మాట్లాడుతుంటాం కలుస్తుంటాం. అది విన్న తర్వాత ఎస్ యూ విల్ బీ అవార్డెడ్, మీకు అంత మంచి అవార్డు ఇస్తా అని ఆమె అనౌన్స్ చేస్తారు. నాకు అంటే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, అది కాకుండా ఇతను చేయడం చెప్పారు. ఇక్కడ ఈయన మన తెలుగు ఇండస్ట్రీకి ఈయన ఆనడేమో ఎవరు గుర్తించట్లేదు. సో హీ హాస్ గాట్ బియాండ్ ద టాలెంట్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంత క్లాసికల్ నాలెడ్జ్ ఎంత ఉంది, నోటితో కూడా స్వరాలు చెప్పి అన్నీ నా 80 to 90% అంటే 80% ఇవ్వచ్చు. ఇప్పుడంటే ఇట్లా అంటే వాళ్ళకి రఫ్గా ఒక స్కెల్టన్ ఇస్తానన్నమాట. అప్పుడు నా బాధను చూడలేక మేడం మీరు ఎలాగైనా ఆదిత్యరామ్ని మీరు ఎంకరేజ్ చేయాలి, డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ యూ ఇప్పుడు అని చెప్పి షారూక్ ఖాన్ తోటి, హీరో షారూక్ ఖాన్ అండ్ దీపికా పడుకొని టెన్నిస్ ప్లేయర్ ఉంది కదా ఆమె హీరోయిన్, దానికి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఫిక్స్ చేశారు. ఈ జుట్టు కూడా అందులో నన్ను కట్ చేయొద్దన్నారు, బికాస్ అందులో 1 role ఐఎమ్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ దట్ ఫిల్మ్ ఆల్సో అని చెప్పిన తర్వాత ఈయన చెప్పడం వల్ల అది ఫిక్స్ అయిపోయింది. అయితే అప్పుడు అన్నారన్నమాట, ఇప్పుడు ఏమనుకుంటున్నావు ఆదిత్య, ఇప్పుడు ఎవరితో మాట్లాడరు, నీ మహద్భాగ్యం ఏమిటో కానీ 20 to 25 minutes మినిమం, ఒక్కొక్కసారి 40 నిమిషాలు కూడా ఎవ్రీడే షీ యూస్ టు టాక్ టు మీ అండ్ పాట వింటారు, ఎప్పుడు విసుక్కోలేదు, ఎన్నిసార్లు పాడిన ఫ్యాబులస్ ఆదిత్య. ఇది గాడ్ ప్రామిస్ కృష్ణుడి మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను. దట్ టోటల్ క్రెడిట్ గోస్ టు ముళ్ళపూడి గారు అంతే. అండ్ ఆవిడ ఏమన్నా ప్రశ్న, మేడం 3 countries ఈజ్ మా కామన్ ఫర్ మీ అనిసి one day if I try to call you also you will be very busy, you won't lift my phone అన్నారు. మేడం అలా అనకండి, ఎప్పుడు అనకండి, మీ బ్లెస్సింగ్స్ ద్వారా నేను బిజీ అవుతాను డెఫినెట్గా, కానీ మీ ఫోన్ వస్తే డెఫినెట్లీ ఐఎమ్ కంపెల్డ్, ఐఎమ్ ఫోర్స్డ్, ఐఎమ్ అడ్వైజ్డ్, ఐఎమ్ సపోజ్ టు లిఫ్ట్ యువర్ ఫోన్ కాల్ అని తర్వాత ఆవిడ చాలా చూసింది. అంటే ఎవరు చేసినా మీ ఫోన్ ఎత్తపోవడం అంటే అది కళలో కూడా జరగదు, డెఫినెట్గా ఎత్తున్నారు ఆవిడ. ఎవ్రీడే సాయంత్రం ఏం తెలిసిన ఈయన ఫోన్ చేస్తే డెఫినెట్గా ఎత్తుతారు. ఆ గురువుకున్న సంబంధ బాంధవ్యం ఏంటి, మన ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఎంత ఎత్తుకెదిగింది ఆమె. నా పాట వినాలనేవి ఎదలేదు, ఎంతమందిని ఆవిడ చూసింది కదా, నన్ను మించిన వాళ్ళు ఉన్నారు. నా మహద్భాగ్యం, డెఫినెట్గా గర్వం లేదు. ఎంత స్మూత్గా ఆవిడ మాట వినిగానే తెరా చూస్తే నా ఇట్ ఈస్ 2:30 in the morning ఆదిత్యజీ, నేను లేట్గా వచ్చాను, ప్రోగ్రామ్కి వచ్చాను. సారీ మేడం, ఎక్స్ట్రీమ్లీ సారీ, నాకు తెలీదు, యూఎస్లో ఉన్నా అన్నారు. ఎప్పుడైనా ఏముంది, ఇట్ ఈస్ మా కామన్, నువ్వు కూడా వన్ డే యూ విల్ ఆల్సో బీ వెరీ బిజీ లైక్ మీ, యూ విల్ రోమ్ హియర్ అండ్ దేర్, ఫ్లైట్స్లో వెళ్తుంటావు అని అన్నారు. ఆ మహద్భాగ్యం చాలా అనుకున్నాను, ఎందుకంటే అతి త్వరలో ముంబై వెళ్తాను మళ్ళీ. ఈ సినిమా ఎప్పుడు రాబోతోంది? సినిమా ఇంకా స్టార్ట్ అయిందా షూటింగ్? లేదు, షూట్ అవుతుంది నెక్స్ట్ మంత్లో, మోస్ట్ ప్రాబబుల్ ఉండొచ్చు. నేను 1 week తర్వాత జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ముంబై. వెళ్ళిన తర్వాత షూటింగ్ కోసమా? షూటింగ్ కాదు, ఫస్ట్ షూటింగే కాదు, ముందు మ్యూజిక్ కథ వినిపిస్తారు కదా, స్టోరీ వినిపించిన తర్వాత ఏమిటి అన్నది కాన్సెప్ట్ చెప్తారు, ఎన్ని సాంగ్స్ ఉంటాయి అని చెప్తారు. బట్ నేను ఒక్కనే వెళ్ళటం లేదు, ఎవరు వస్తున్నారు నాతో, ఎవరు వస్తారు, నీతు గారు వస్తున్నారు. కాదు, నీతు గారు ముళ్ళపూడి గారు వస్తారు. ఆయన లేకపోతే బ్రేక్, సడన్ బ్రేక్ అయిపోతుంది. అక్కడ బ్రేక్ కదలాలి బండి అంటే తీసుకెళ్తారు. అయితే డెఫినెట్ గా మీరు నమ్ముతారా, జెట్ ఫ్లేర్ లో
నీతా అంబానీ మేడం గారు వెళ్తుంటే ఆమె సెక్యూరిటీని నాకు ఇంట్రెస్ట్ అని చెప్పి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు చూపించారు. ఎక్కడెక్కడ ఫ్లైట్లో వెళ్తున్నారు, ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఉందో, బౌన్సర్స్ ఎలా ఉందో ఇవన్నీ నాకు చూపించారు. బికాస్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు సీ ఆల్ దీస్ థింగ్స్. ఫ్లైట్ అంటే విపరీతం నాకు ఇష్టం. ఇన్నిసార్లు వెళ్ళినా కూడా చిన్నపిల్లలాగా ఎవడైనా సీట్లో కూర్చుంటే ఆ సీట్ నాకు ప్లీజ్ గివ్ మీ దట్ షాట్ అంటే సీట్ ఇస్తావా అంటే ఓకే నో ప్రాబ్లం అంటాడు. ఈ సిగ్గుపడండి దగ్గర నుంచి చూస్తాను అంటే టేక్ ఆఫ్ అవుతున్నాడు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఫాస్ట్గా వెళ్తుంటాను, తర్వాత వెళ్తున్నప్పుడు అలా చూస్తుంటాను, సెల్ ఫోన్లు అని తీసుకుంటాం. సో డెఫినెట్గా ఏంటంటే పిలిపిస్తా అన్నారు, వెళ్తున్నాం, అతి త్వరలో కూడా వెళ్తున్నాం. అవన్నీ నాకు చూపించారు. జనరల్గా ఇవన్నీ ఎవరికి చూపించరు, కాన్ఫిడెన్షియల్, ఎందుకంటే ఎవరికి చెప్పరు. నా బాధని ఆనందాన్ని చూసి ఇంక తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళి ఆదిత్యారా అంటే వీడియో కాల్ చేస్తారు. చేసిన తర్వాత చూస్తే ఏమిటి ఎక్కడ ఎవరెవరు బౌన్సర్స్ ఉన్నారో, ఎయిర్పోర్ట్లో ఎలా వస్తారు, ఆ మేడం ఎలా వెళ్తారో, ఇతను ఎలాగ వెళ్తారు, ముఖేష్ గారు ఎలా వెళ్తారో, ఎంతమంది బౌన్సర్స్ మన గన్మెన్స్ చుట్టూరు ఉంటారు, తట్టుకొని అక్కడికి వెళ్ళడం కష్టం. అటువంటిది అది వాళ్ళకి కామన్. ఇంకో విషయం ఫైనల్గా చెప్తాను. ఇక్కడ ఒక పంజాగుట్టలో ఏదో ఒక పని మీద అక్కడికి వస్తే ఆయన ఫోన్ చేశారు, నేను ఎత్తలేదు. 3 సార్లు ఫోన్ చేస్తే నేను ఏంటో తర్వాత చూస్తే తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చేశాను. సార్ ఏంటి సార్ ఫోన్ చేశారు, నేను చూసుకోలేదు సార్ అంటే పిచ్చోడా నువ్వు ఎంత మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు. ఏమైంది సార్ అన్న, నీతా అంబానీ మేడం గారు విత్ ఎస్కార్ట్ ఇక్కడ పంజాగుట్ట పోలీస్ దేర్ షీ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ. అక్కడేమొచ్చి నువ్వు ఫోన్ 3 సార్లు చేసినా నువ్వు ఎత్తలేదు, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది, పోలీస్ బందోబస్తు ఇదంతా కూడా హల్లా అయిపోతుంది. హల్లా అంటే జనాలు అంతా వచ్చిస్తారు అంటే ఆమె ఉన్నారని ఎవరికి తెలియదు, ఆ కారు బుల్లెట్ ప్రూఫ్ అంత ఎవరికి తెలియదు. అబ్బా ఎంత మిస్ అయిపోయింది సార్ అంటే వెంటనే మళ్ళీ రాత్రి 11 o'clock వెరీ ఆదిత్యరామ్ అన్నారు. అంటే రాలేదు అంటే అక్కడ ఎయిర్పోర్ట్లో. నాకు తెలియదు కదా అంటే నేను ఎప్పుడు వస్తారు చెప్పండి. ఏం లేదు, ఒక్కటి చాలామందికి చెప్తే నమ్మరు, నేను ఒకసారి సెల్ఫీ తీసుకుంటాను, సెల్ఫీ తీసుకుంటే సో దట్ నా స్టేటస్లో పెట్టుకుంటే సో దట్ పీపుల్ విల్ కమ్ టు నో హూ ఇస్ ఆదిత్యారామ్. బికాస్ ఆఫ్ యూ ఐ విల్ బి గెటింగ్ మోర్ పాపులర్. ఇప్పుడు ఆమె వల్లనే ఆమె వల్ల అంటే ఇప్పుడు ముళ్ళపూడి గారు చెప్పడం వల్లనే ఇప్పుడు నాకు చాలా పాపులారిటీ వచ్చింది. నా ఇప్పుడు ఏంటంటే నేను ధైర్యం చెప్పగలను, ముఖేష్ అంబానీ తాలూకా, నీతా ముఖేష్ అంబానీ తాలూకా అని ధైర్యం చెప్తున్నా. ఇప్పుడు పిఠాపురం తాలూకా అంటారు చూడండి పవన్ కళ్యాణ్ గారికి, నేను నీతా ముఖేష్ అంబానీ తాలూకా అని ధైర్యం చెప్తున్నాను. ఆ అవకాశం ఇచ్చింది ముళ్ళపూడి గారు. ఆయనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, ఎందుకంటే నన్ను ఎవడో ఇంత ఎంకరేజ్ చేయరు. అరే ఒక్క సాంగ్ అడిగితే ఎవరు చేయరండి, ఎందుకంటే ఒక సాంగ్ ఏంట్రా బాబు అంటే వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోవడం, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇచ్చుకోవడం అంతా తప్ప, అరే ఒకసారి ఇస్తే ఏం పోయింది, చేయగలడా లేదని. ఆల్రెడీ ప్రూవ్డ్ మై సెల్ఫ్. I got very good ఏంటి బెస్ట్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా అని వస్తే నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ ఆస్కింగ్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, బికాస్ యూ గాట్ తెలుగు సినిమాకి ఒరియాలో ఎలా వచ్చినాడు. అరే బాబు నువ్వు ఏ యుగంలో ఉన్నారా నాయన, ఇది పాన్ ఇండియా అయిపోయింది ఇప్పుడు అంతా, నువ్వు తెలుగువాడ తమిళ గుడ్డు కంకరపీస్ అవన్నీ కాదు, సంగీతానికి భాష లేదు, ఎల్లలు లేవు, నువ్వు ఒక బాగా పాడేవనుకో నిన్నీజీ గుర్తుపడతారు ఎవరైనా సరే, నేనేం కాదు. ఒక పాట పాడుతుంటే సంగీతానికి అంత మహత్యం ఉంది. మరి ఎన్నెన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి కదా, ఆస్కార్ అవార్డ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం భాష రాదు, సంగీతానికి ఉన్న చెవులకి ఇంపుగా ఉండాలి. యాక్టింగ్ చేసే డ్యాన్స్ త్రిపుల రామ్ చరణ్ అద్భుతంగా పాడారు కదా, డ్యాన్స్ చేశారు కదా రామ్ చరణ్ గారు, మరి జూనియర్ ఎన్టీఆర్ నాటు పాట ఉంది కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది. చాలా మంది మన వాళ్ళకే ఆ పాట కొన్ని తెలియపోవచ్చు, అలాంటి పరభాష వాళ్ళకి ఏం తెలుస్తుంది. బికాస్ ఆఫ్ మ్యూజిక్, డ్యాన్స్ మెయిన్, డ్యాన్స్ వలన విపరీతం క్రేజ్ వచ్చింది అలాగా. సో ఇప్పుడు అతి త్వరలో నాకు కూడా అద్భుతమైన హైప్ అంటే మంచి పాపులారిటీ క్రేజ్ వస్తుంది బికాస్ ఆఫ్ మిసెస్ నీతా అంబానీ. नीता मैडम जी नमस्कार, बहुत बहुत धन्यवाद आपको. आई एम वेरी मच थैंकफुल टू यू फॉर गिविंग मी योर सपोर्ट एंड ब्लेसिंग्स. थैंक यू वेरी मच. ఓకే అండి, మనం మాట్లాడుకోవడం అయితే అయిపోయింది. నిజంగా మీరు అనుకున్నట్టుగా సినిమాలో మీకు మంచి అవకాశం వచ్చింది, ఆల్రెడీ సక్సెస్ కూడా అవ్వాలి, మీరు అన్నట్టుగా మంచి పేరు రావాలని ఆశిద్దాం. మనం ముగించే ముందు ఒక పాటతో ముగిద్దాం. ఒక పాట అనగానే నామస్మరణ అష్టాక్షరి మంత్రం అంటారు. అదేంటంటే ఇప్పుడు నీతా మేడం గారు, ముఖేష్ అంబానీ గారు, మన గోయంకా గారు, మహామహులంతా ఈ రిషి సునక్ వీళ్ళంతా ఇప్పుడు మన ఆనందమూర్తి గారి డిసైపుల్స్. వాళ్ళకి ఏంటి అంత డబ్బు ఉందా, కోట్లు ఉన్నా గర్వం లేదు, వస్తారు. నీతా మేడం గారు స్వయంగా అక్కడ మాకు వడ్డించారు భోజనం, ఆమె వడ్డిస్తారు. జనరల్గా ఎవరు వడ్డించరు, ఆమె వచ్చి అందరికీ, వాడు పేదవాడ డబ్బు ఉన్నవాడే లేదా. సో ఎందుకంటే ఆ ఆశ్రమంలో వీళ్ళంతా ఆ భక్తులు డిసైపుల్స్ కాబట్టి
నేను బాబా నామ్ కేవలం అని ఒక మంత్రాన్ని నేను పాడతాను, విచ్ ఇస్ బేస్డ్ ఇన్ రాగ్ దేశ్, ఓకే దేశ్ రాగ్. సరి మ పని సాని ధ మ పధ మా గరి సని సరి ప మా రే ప మా బాబా నామ్ కేవలం బాబా నామ్ కేవలం బాబా నామ్ కేవలం బాబా నామ్ కేవలం ధిం తాంగ్ తట చిక్ తాంగ్ తట తట దిధం తాంగ్ గిడగ తాంగ్ తట దంగం ధద్దం దిత్తన దిం తట దిక్ నాక దంగ దిక్ తాంగ్ తట తట దిక్ తాంగ్ తట తట దిం తాంగ్ తట దిం తాంగ్ తట తట దిక్ తట నక దిం తక దగం దిత్త జిద్దం బాబా నామ్ కేవలం 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 జై బాబా నామ్ కేవలం బాబా నామ్ కేవలం జై బాబా నామ్ కేవలం బాబా నామ్ కేవలం బాబా నామ్ కేవలం. అంటే ఇది మంత్రం బాబాజీ ఇచ్చిన మంత్రమా అండి ఇది? ప్రభాత్ రంజన్ గారు బాబా అంటే యాక్చువల్గా శివుని బంబం భోలే విశ్వనాథ్ బాబాజీ అంటారు కదా, అంటే శివుడు సాక్షాత్ శివుడు, అది శివ అంశం అనమాట, ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ శివ. సో ఆయన దీన్ని రీఛార్జ్ చేసి ఇచ్చారన్నమాట. బాబా మామూలుగా చెప్పడం వేరు, రీఛార్జ్ చేసి ఇవ్వడం అనేది అది మహత్తరంగా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది. బాబా అంటే ఆ శివుని యొక్క నామము అది సర్వస్వం సర్వత్రా ఉండవలసిన నామని అర్థం. ఇప్పుడు కృష్ణుడిది ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవ్, ఇది కృష్ణుడిది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివుడి పంచాక్షర మంత్రం. అలాగా రకరకాల శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అదొకటి ఉంది. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. బాబా నామ్ కేవలం 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 బాబా నామ్ కేవలం. సూపర్ నిజంగా. అంటే ఇప్పటిదాకా మీరు ఒక పాట పాడుతున్నారేమో అన్నట్టుగా అనిపించింది నాకు, కానీ మీరు ఇదంతా వివరించిన తర్వాత ఒక మంత్రం చెప్తున్నారు అని అర్థమైంది. ఎస్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మంత్రం కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవ, ఓం నమో భగవతి, ఇది చెప్పడానికి సామవేదయుక్తంగా అంటే పాట రూపంగా సంగీతపరంగా పాడడానికి ఇంకా మంచి మంచి పవర్ అనండి, ఆనందం అనుకోండి. భగవంతుడు సంతోషించేది ఇమ్మీడియట్గా సామవేదం అంటే సంగీతపరంగా. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, బాబా నామ్ కేవలం. ఎంత డిఫరెన్స్ ఉంది కదా, బాబా నామ్ కేవలం. అది కూడా
దానికి వాల్యూ ఉంది, లేదని కాదు. ఇంకా ఆనందంగా బాబానా కేవలం బాబానాం కేవలం బాబానాం కేవలం బాబానాం కేవలం పమ పద పమ పమ గమ గరి సని నిరి గరి గమ గమ పమ ప గమ పమ గమ పద పమ పమ గమ దద పమ పమ గమ పని పని సాని ద పమ ప గమ పద పమ పమ గమ గరి నిరి గమ పమ గరి స బాబానాం కేవలం బాబానాం కేవలం బాబానాం కేవలం బాబానాం కేవలం. అద్భుతం, నిజంగా అదిరిపోయిందండి. ధన్యవాదాలండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు, మీతో ఈ పాటలని పాడించుకున్నాం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మిమ్మల్ని యూట్యూబ్లో చాలా చూశాను, మీ పేరు తెలియకుండా చూశాను. ఎందుకంటే కానీ చూసిన తర్వాత మీరేనా అనుకున్నాను. నాకు కూడా ఒక లక్, ఐ థింక్ దట్ ఇట్స్ వెరీ ఫార్చునేట్ లక్. మీ ద్వారా ఇంటర్వ్యూ నేను ఇక్కడ మీ ఛానల్ ద్వారా తీసుకోవడం ఉంది. మీకును మీ టీవీ యాజమాన్యానికి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.